మంచి సంబంధం ఇల్లరికం వస్తే నాకన్నా సంతోషించేవాళ్ళు ఇంకెవరుంటారు? ఖచ్చితంగా గొప్ప సంబంధమే చూస్తానమ్మా. సరే నాన్న, మీరు చూద్దురులే గాని వెళ్ళి పడుకోండి. మిమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉంది నాన్న. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా పెళ్లి విషయం గురించి రేపొద్దున మాట్లాడుకోవచ్చు. వెళ్ళండి నాన్న. సరేనమ్మా, నువ్వు కూడా పడుకో. అంతా నేను చూసుకుంటాను. నీకేం కావాలో నాకు తెలుసు కదా. నా అన్నని కదమ్మా. పడుకోమ్మా, పడుకో. మీరు పడుకోండి అన్న. పడుకో, పడుకోమ్మా. మరి ఇంత రౌడీగా తయారయ్యారు. ఆయనకు ఎదురు చెప్పలేకపోతున్నాను, కాదనలేకపోతున్నాను. చూస్తే జాలేస్తుంది. నా మీదున్న ప్రేమే అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతుంది. శారదా, కాఫీ తీసుకురా. నానా, కాఫీ. నేను నిన్ను కాఫీ తెమ్మని అడిగానా? నిన్ను అసలు పిలిచానా? నేను కాఫీ తెమ్మని చెప్పింది ఎవరిని? తెచ్చింది ఎవరు? అసలు ఎందుకు తెచ్చావు? నీకు తెచ్చే హక్కు ఎవరిచ్చారు? రాత్రే నిన్ను నా కంటికి కనిపించొద్దని చెప్పాను కదా. ఇంకా ఇంట్లో ఎందుకున్నావు? మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. నువ్వేంటి ఎన్నన్నా సిగ్గు శరం వదిలేసి నా చూరు పట్టుకుని వేళ్లాడుతున్నావు? నాకు బీపీ తెప్పించి నన్ను చంపాలని చూస్తున్నావా? నువ్వు మొండివైతే నేను జగమొండిని. నా మాట ఎవరు కాదన్నా నేను సహించేదే లేదు. బుద్ధి జ్ఞానం ఉన్నదానివైతే, చదువు సంస్కారం ఉన్నదానివైతే నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మర్యాదగా బయటికెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళు. రండి లాయర్ గారు.
చెప్పండి లాయర్ గారు, మనం వచ్చిన పనేంటో ఈయన గారికి అర్థమయ్యేలా చెప్పండి. మేము చెప్తే ఆయన బుర్రకెక్కడం లేదు, మా మాటలు కూడా లెక్క చేయడం లేదు. అందుకే గట్టిగా డోస్ ఇస్తే గాని మెదడుకెక్కి మాట వింటాడు. చూడండి, ధరణి బాలు ఇద్దరు మీ కన్న పిల్లలు కాదు, జనని గుణాగార్ల పిల్లలు. పిల్లల్ని వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే హక్కు పూర్తిగా వాళ్ళకి మాత్రమే ఉంది. ఈ విషయం గతంలో వాళ్ళు కూడా చెప్పారు, మీరు దాన్ని లెక్క చేయడం లేదు. చెయ్యను, లెక్క చేయాల్సిన అవసరం నాకు లేదు. కన్న పిల్లలని మీరు చెప్తే మేము నమ్మేయాలా? అయినా వాళ్ళు కళ్ళు తెరిచినప్పటి నుంచి నా గుండెల మీద వేసుకుని పెంచుకున్నాను. నా పిల్లలు ప్రతి క్షణం కంటికి రెప్పలా ఈ రోజు వరకు వాళ్ళని పెంచుకుంటూ వచ్చాను. అరే, ఇవాళ వచ్చి మా పిల్లలు మాకిచ్చేయండి అని వాళ్ళంటే, అవును వాళ్ళకి హక్కు ఉందని మీరంటే మేం వినాలా? ఏం చేస్తారో చేయండి. పెంచిన వాళ్ళని మీ దృష్టిలో పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? చూడు, నువ్వు పెంచితే పెంచొచ్చు, కానీ ధరణి బాలు నీ కన్న పిల్లలు కాదు. నీ భార్య రేవతికి పుట్టిన వాళ్ళు అంతకన్నా కాదు. కన్నవాళ్లకే పిల్లల మీద హక్కు ఉంటుంది, బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. చూడండి ప్రతాప్ గారు, ధరణి బాలు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వీళ్ళతో వెళ్ళిపోవచ్చు. నేను వాళ్ళనే అడుగుతాను, మిమ్మల్ని అడగాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఏమ్మా ధరణి బాలు, మీరు మీ అమ్మా నాన్నల దగ్గర ఉండాలనుకుంటున్నారా? అలాంటి ఆలోచన మీ మనసులో ఉంటే చెప్పండి. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, దర్జాగా వాళ్ళతో వెళ్ళొచ్చు. వెళ్తారా? ఏంటి ధరణి, లాయర్ గారు సూటిగా అడుగుతున్నారు. నీ ఇష్టం ఏంటో, నీ మనసులో ఉన్నదేంటో స్పష్టంగా చెప్పు. సమాధానం చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు ఇలాగే మౌనంగా ఉంటే పెంచాను హక్కులన్నీ నావే అని ఈ పెద్ద మనిషి ఆయన స్వార్థం కోసం తన కన్న పిల్లలు కానీ నీ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నాడు. చూసావు కదా, రాత్రి తాగింది దిగాక ఇంకా తప్పటడుగులు వేస్తున్న ఈ పాపాత్ముడికిచ్చి నీ బతుకు నరకం చెయ్యాలని చెప్పి చూశాడు. ఇలాంటివాడు తండ్రా? ఎలా వీడికిచ్చి పెళ్లి చేసి జీవితకాలం తన ఎదురుగా పెట్టుకోవాలనుకుంటాడు? ఇంక నువ్వు జీవితం ఏమో అనుభవిస్తావు చెప్పు. ఈసారంటే మధు కాపాడిందే, తన జీవితం పణంగా పెట్టిందే. మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేస్తే ఎవరు కాపాడతారు? ధరణి, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇక్కడుండడం నీకే ఎన్నో విధాలుగా నష్టం. నీ భవిష్యత్తు స్పాయిల్ అయిపోతుంది. దయచేసి మేము
మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తామని ధైర్యంగా లాయర్ గారికి చెప్పు. ఈ క్షణమే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నిన్ను బాలుని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. నీ భవిష్యత్తుని గొప్పగా తీర్చిదిద్దాం. చెప్పమ్మా. అవును ధరణి, మీ అమ్మ చెప్పేది 100% కరెక్ట్. బాలు ఇక్కడే ఉంటే ఇవాళ మీ అక్క జీవితం ఎలా బలి చేయాలని చూశాడో నీ జీవితం కూడా అలాగే బలి చేయాలని చూస్తాడు. తండ్రి కాదు, కసాయిలా ప్రవర్తిస్తున్నాడు. మీరు అసలు ఎవరి పిల్లలో తెలియనంతకాలం ఇక్కడున్నారు. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇంకా ఎందుకని మీ ఆలోచన? ఎందుకు వెనకడుగు వేయడం? రండి, మాతో రండి, మీకు కొత్త జీవితాన్ని ఇస్తాం. మాట్లాడు ధరణి. అర్థమైంది కదా? నా బుజ్జమ్మ నోటితో చెప్పకపోయినా చేతలతో చెప్పింది మేము రాము అని. గొప్ప సంస్కారవంతులు అని విర్రవీగుతున్నారు కదా. తన సమాధానం అర్థం చేసుకోగలిగితే వెళ్ళండి. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. ఇలా లాయర్లనే కాదు, జడ్జీలను తీసుకొచ్చినా కూడా వాళ్ళు రారు, నేను ఒప్పుకోను. మీరు మాటి మాటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ప్రశాంతంగా బ్రతుకుతున్న మా లైఫ్ని డిస్టర్బ్ చేయకండి. మళ్ళీ మళ్ళీ ఈ ఇంటికి లాయర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే నేను మీ ఇంటికి పోలీసులు తీసుకురావాల్సి వస్తుంది. బలవంతంగా నా పిల్లల్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని కేసు పెట్టాల్సి వస్తుంది. తెలివితేటలు లాయర్లు మీకే ఉన్నారనుకోకండి, మాకు ఉన్నారు. మీ చర్యకి ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. నేనేం చేతకాని వాడిని కాదు. నా పిల్లల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను. తొందరపడకండి. మీరు మాట్లాడుకుని పోట్లాడుకుంటే లాభం లేదు. మీరు వెళ్ళండి అనే దానికంటే ముందు దీని మీద సైన్ చేయండి. ఏంటి, నేను సైన్ చేయాలా? ఏంటా డాక్యుమెంటు? ధరణి బాలు గుణాగారి వాళ్ళ దగ్గరికి రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టమే గాని ధరణికి పెళ్లి చేసే హక్కు మీకు లేదు. అలా చేస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది. మిమ్మల్ని జైలుకి కూడా పంపించాల్సి వస్తుంది. జననీ గుణాగారి పర్మిషన్ లేకుండా ధరణి పెళ్లి జరగకూడదు. అలా మీరు ఒప్పుకుంటున్నట్టుగా ఈ డాక్యుమెంట్ మీద సైన్ చేయాలి. ఏంటి, నేను మీకు మరీ వెర్రి వెంగలప్పలా కనిపిస్తున్నానా? మీరేదో డాక్యుమెంట్ తీసుకొస్తే నేను గుడ్డిగా సంతకం చేసేయాలా? క్రిమినల్ చర్యలు ఉంటాయనగానే గజగజ వణికిపోయి గబగబా సంతకం పెట్టేయాలా? నేను ఏ కాగితం మీద సంతకం పెట్టను. నేను ఎవరి మాట వినను. ఇది నా డెసిషన్. ఎంతమంది వచ్చినా ఇందులో మార్పు ఉండదు. మీరు కాదు కూడదు అని బలవంతంగా నా చేత సంతకం పెట్టించాలని చూసినా, ధరణి బాలులని మీతో పాటు తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడే పోలీసులు పిలవాల్సి వస్తుంది. నువ్వు కాదు, నేను పిలవాల్సి ఉంటుంది పోలీసుల్ని. ఏంటి ప్రతిదానికి తల అడ్డంగా ఊపుతూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు?
చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు అనుకుంటాను. ఏ హక్కు లేనివాడివి నువ్వే పోలీసుల్ని పిలుస్తారని బెదిరిస్తే డాక్యుమెంట్స్తో సహా అన్ని ఆధారాలు, హక్కులు, అధికారాలు ఉన్న మేమెందుకు కామ్గా ఊరుకుంటాం? తలుచుకుంటే 5 నిమిషాల్లో నిన్ను జైల్లో పెట్టించగలను. కానీ ఇదిగో ఆ పిల్లల మొహం చూసి ఆగాల్సి వస్తుంది. మా ఆయన ఏం తప్పు చేశాడని మీరు బెదిరిస్తున్నారు? పోలీసుల్ని పిలిస్తే ఎందుకు జైలుకి తీసుకెళ్తారు? మీ ఆస్తులు దోచుకున్నారా? మీ ఇంటి మీద దౌర్జన్యం చేశారా? అరాచకం చేశారా? మిమ్మల్ని ఏమైనా కొట్టారా, తిట్టారా? వాళ్ళు నా పిల్లలు అని నమ్మకంగా చెప్తున్నారు. 20 ఏళ్లు పెంచిన హక్కుతో మాట్లాడుతున్నారు. అది తప్ప? పోలీసులు మీరు పిలిస్తేనే వస్తారా? మాకు బలగం ఉంది, బంధుత్వం ఉంది, మేము ఎదుర్కోగలం. పిలవండి చూద్దాం. చూడమ్మా, తెలిసి తెలియని మాటలు మాట్లాడకండి. మీరు ఎన్నన్నా ఏదన్నా వాళ్ళు మీ కన్నపిల్లలు కాదు కదా. వేరే వాళ్ళ కన్నపిల్లలకి పెళ్లి చేసే హక్కు మీకెక్కడిది? అలా చేసే ప్రయత్నం చేస్తే అది చట్ట ప్రకారం నేరం అవుతుంది, దుర్మార్గం అవుతుంది, కిడ్నాప్ చేసి పెళ్లి చేసినట్టు అవుతుంది. వేరే వాళ్ళ జీవితం నరకం చేసినందుకు గాను జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల వల్ల ఆ పిల్లలు రాలేమనొచ్చు, కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు, అమ్మా నాన్న మీద ప్రేమ కలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. అంతవరకు మీ దగ్గర ఉన్నారని పెళ్లి చేసే అధికారం మీకు లేదు. అందుకే ఈ డాక్యుమెంట్ మీద సైన్ చేయాల్సిందే. పెట్టండి. ఈ సంతకాలతో మనల్ని శాసించాలని చూస్తే మీరెందుకండి భయపడ్డాం? కాగితాల హక్కు లాగేసుకునేది? వీళ్ళ మాటలా మీ మనసుని విరగ్గొట్టేది? ఈ దరిద్రలు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మీరు సంతకం ఆ కాగితం మీద పడేయండి. ఇవ్వండి. వెళ్ళండి. గునా గారు, మీరిక భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రమేయం లేకుండా ధరణికి పెళ్లి చేసే హక్కు వాళ్ళకి లేదు. థ్యాంక్స్ లాయర్ గారు. సరే, పదండి. తొందరలోనే మా పిల్లలు మా దగ్గరకు వస్తారు. ఇప్పుడు మా టైం బాగోలేకపోవచ్చు, కానీ వాళ్ళ మనసు ఏదో ఒక క్షణంలో మారుతుంది. అదే మా ఇంటికి దారి చూపిస్తుంది. పదజనని. కన్నవాళ్ళు, రక్త సంబంధం, ప్రేమ అనుబంధం, పేగు బంధం, ఇవి ఖచ్చితంగా అంతో ఇంతో ఇద్దరు చూపిస్తారు. అందుకే తెలియక ముందు ఎలాంటి అభిప్రాయం లేదు. అమ్మ నాన్న నా కన్న తల్లిదండ్రులని తెలిసిన దగ్గర నుంచి నా మనసులో వాళ్ళ మీద
ఓ ప్రత్యేకమైన గౌరవం ఆపేక్ష ఏర్పడింది. నా మనసు వాళ్ళకి దగ్గర అవ్వాలనుకుంటుంది. నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉన్నా ఎందుకు వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేకపోతున్నాను. ఆ సమాధానానికి వాళ్ళ మనసు ఎంత బాధపడి ఉంటుందో. కనీసం వాళ్ళ సంతోషం కోసమైనా సరే అని అనలేదు. అని ఉంటే వాళ్ళు కాస్త తృప్తిగా ఉండేవాళ్ళు, నాకు మనశ్శాంతి ఉండేది. కానీ ఇప్పుడు నా మూలంగా వాళ్ళు ఎంత నలిగిపోతూ బాధపడుతూ ఉంటారు. ఒకసారి అమ్మకి ఫోన్ చేసి సారీ చెప్పాలి. ఎవరి దగ్గర నుంచో నాకు వీడియో వచ్చిందేంటి? నాకు వీడియో ఎవరు పంపించారు? అసలు ఆ రోజు నువ్వు రా అని పట్టుబట్టి ఎక్కడికి తీసుకువెళ్ళావు? ఏం చేశావు? నాకు నేనుగా ఈ లోకం నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్. హే ధరణి, ధరణి ఆగు, ధరణి, ధరణి.